హలో వివర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రాఖీ ఫెస్టివల్ కి సింపుల్ గా ఉండే ఒక స్వీట్ రెసిపీని అయితే చేశానండి. అది టేస్ట్ ఎలా ఉందంటే నేను చెప్పడం కంటే కూడా ఇక్కడ తింటున్న ఈ చిన్న పాపను చూస్తే మీకే అర్థమైపోతుంది. సో అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది, అంత పర్ఫెక్ట్ గా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుందండి. అలాగే ప్రతి ఒక్కరికి వీలయ్యే విధంగా చాలా ఈజీ మెథడ్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కన్నా ఒక లైక్ అయితే చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఇలాంటి కడాయి ఒకటి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న కొబ్బరి తురుము అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ పోసుకునేసి ఒక కప్పు గోధుమ రవ్వ, లావు గోధుమ రవ్వ తీసుకునేసి ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దూరగా వేయించుకొనేసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. జస్ట్ వీడియో చూసేసి వెళ్ళిపోకుండా మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కదా, అదే కప్పుతో 3 కప్పుల వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక పావు కప్పు అంతా పాలు వేసుకునేసి ఇంకొద్దిగా మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత మనము రెడీ చేసుకున్న గోధుమ రవ్వను కొద్దిగా ఇందులోకి వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలుపుకుండా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ విధంగా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వకు 3/4 కప్పు షుగర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి ఎంత కావాలో అంత మీరు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకునేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకునేసి మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్న ఈ కొబ్బరి తురుము జీడిపప్పును ఇందులోకి వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకునేసండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకునేసి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ఈ విధంగా లడ్డూల్లాగా చేసుకుంటే మన రెసిపీ అనేది స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్గా ఉండే రెసిపీస్ అయితే మీకోసం ఖచ్చితంగా నేనైతే చేస్తాను. అలాగే ఈ వీడియో చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.